సో ఎస్ఐపి నార్మల్గా ఒక ఏఆర్పి ప్రొడక్ట్ అండి ఇది. ఒక బీకామ్, బిఎస్సి, ఎంకామ్, ఎంఎస్సి, బీటెక్, ఎంటెక్ ఎవరైనా ఎలిజిబుల్ అండి దీనికి. ఒకప్పుడు ఎస్ఐపిలో ఫంక్షనల్ మాడ్యూల్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఎస్ఐపికి వెళ్ళాలనుకునేవారు. ఇప్పుడైతే లేదండి, మార్కెట్ టోటలీ చేంజ్. సో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోద్ది. మీ డిగ్రీ దగ్గర నుంచి ఎంత గ్యాప్ ఉంది అంత గ్యాప్లో మనం ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళొచ్చండి. అందరూ ఎస్ఐపిలో ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. ఏ ప్రాజెక్ట్స్ వెళ్ళినప్పుడు తెలుగు ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళండి. 70-60% పీపుల్, యుఎస్ అయినా, ఇండియా అయినా, కెనడా అయినా, ఆస్ట్రేలియా అయినా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయినా. నా ట్రైనింగ్ క్లాసెస్లో యుఎస్ వాళ్ళు జాయిన్ అవుతారు, ఇండియా వాళ్ళు జాయిన్ అవుతారు, అండ్ జర్మనీ అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పీపుల్ కూడా జాయిన్ అవుతారండి. ఈ డెమోలో ఈ జర్మనీ వాళ్ళు ఉన్నారు, యుఎస్ వాళ్ళు ఉన్నారు, 1 or 2 కెనడా వాళ్ళు ఉన్నారు, మిడిల్ ఈస్ట్ కంట్రీ పర్సన్ కూడా ఉన్నారు దీనికి. సో ట్రైనింగ్ ఈజ్ డిఫరెంట్, ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ ఈజ్ డిఫరెంట్ అండి. చాలా చోట్ల ట్రైనింగ్ ఉంటుంది. వీఆర్ నాట్ కామెంటెడ్ ఎనీథింగ్. సో ట్రైనింగ్ అంటే ఒక బిజినెస్ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేసి మాస్టర్ డేటాస్ క్రియేట్ చేసి చూపెట్టడం అండి. ఒక ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ అంటే ఒక కన్సల్టెంట్ గా మీరు ఎక్స్పీరియన్స్ పీపుల్ తో ఈక్వల్ గా ప్రాజెక్ట్ లోకి వెళ్ళి చేయాలంటే ఎలా? నాకు ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేదు వేరా, సో మీరు ప్రాజెక్ట్ లోకి వెళ్ళే సర్వైవ్ అవ్వాలంటే ఎస్ అవ్వగలరు. ఎలా అంటే కంపల్సరీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఉండాలండి. ఎస్ఏపి కన్సల్టెంట్ గా బైపాస్కి వెళ్ళకూడదండి. బ్యాక్ డోర్లకి, ఫ్రాక్సీలకి, దేనికి కూడా వెళ్ళకూడదు. ముందు ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలండి. ఎస్ఏపి కన్సల్టెంట్ గా మనం జాబ్కి వెళ్ళాలంటే మినిమం ఒక 3 months టైం పడుతుందండి ఎస్ఐపి నేర్చుకోవాలంటే. ఏదో 1 month లో 15 days లో మనం ఏం నేర్చుకోలేమండి. అనుకుంటాం చాలా కాలం డిగ్రీ అయిపోయాక, బీటెక్ అయిపోయాక 10 సంవత్సరాలు ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, టైం వేస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, అదర్ టెక్నాలజీలో వర్క్ చేసి ఉంటారు. ఎస్ఐపి వచ్చి 23 years అయింది. మరి మనం ఏజ్ మనకు 35, 30+, 40+ కూడా ఎస్ఐపికి వెళ్తారు. 50 to 53, 55 years వరకు ఇండియన్ మార్కెట్ లో జాబ్ చేసుకోవచ్చండి. ఫంక్షనల్ కన్సల్టెంట్ కి ఏ విధమైన ప్రాబ్లం ఉండదండి. టెక్నికల్ కన్సల్టెంట్ అంటే ఏజ్ ప్రాబ్లం ఉంటుంది. ఫంక్షనల్ కన్సల్టెంట్ 24 years, 23 years నుంచి 55 years వరకు ఇండియన్ మార్కెట్, యుఎస్ మార్కెట్ లో జాబ్ చేసుకోవచ్చు. వేరే ఏఐ వస్తుంది కదా, మా మాడ్యూల్ కి ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఏ అనేది టెక్నికల్ మాడ్యూల్స్ కి ఎఫెక్ట్ ఉంటుందండి. ఫంక్షనల్ మాడ్యూల్స్ అంత వరకు కూడా ఏఐ చేయలేదండి. ఎస్ఏపిలో టాప్ మాడ్యూల్స్ ఎస్డి అంటే S4 అనే ఎస్డి, FICO, MM. ఈ 3 మాడ్యూల్స్ లేకుండా ఎక్కడ ఎస్ఏపి ప్రాజెక్ట్స్ ఉండవండి. 3 మాడ్యూల్స్ కి ఒకటే డిమాండ్ ఉంటుంది. నాకు 8 మాడ్యూల్స్ వచ్చి ఎస్ఏపిలో నేను 5 మాడ్యూల్స్ వర్క్ చేశాను. బట్ అయితే నా కోర్ మాడ్యూల్స్ ఇప్పుడు నేను మెయిన్ కాన్సన్ట్రేషన్ చేస్తే FI, MM, SD. ఆల్ ఇంటిగ్రేషన్ ఆస్పెక్ట్ అంతా నేను చూపెడతాను ట్రైనింగ్ లో. సో ఒక ట్రైనింగ్ అంటే ఒక ప్రాసెస్ ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం, దాన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూపెట్టడం. బట్ అయితే మీరు నేర్చుకుని వెళ్తారు. ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఎలా చేయాలి అది చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్తాం మనం, దట్ ఈస్ కాల్డ్ క్లయింట్. క్లయింట్ సెట్ చాలా మంది ఉంటారు. దాన్నే ఎస్ఏపిలో ఎస్ఏపి ఎండ్ యూజర్స్ అంటారు. ఎండ్ యూజర్స్ రిపోర్టింగ్ టు ద సూపర్ యూజర్. ఎండ్ యూజర్ కి సూపర్ యూజర్ కి ఒక అథారిటీ పర్సన్ ఉంటాడు, అతనే బిజినెస్. మన ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్ళేది చాలా మందికి మనం అంతా నేర్చుకుని వెళ్తాం, కానీ జాబ్ చేయాలి. ఎందువల్ల అనుకున్నారు? మ్యూట్లో పెట్టండి సార్. ఎందువల్ల అంటే మనకు ప్రాజెక్ట్ ఎలా చేయాలో తెలియదు. అది మెయిన్ డ్రాబ్యాక్ అండి. సో నాకు కమ్యూనికేషన్ హై ఎండ్ ఉండాలి అవసరం లేదు, నార్మల్. ఎందుకంటే ఎస్ఐపీలు అంతా తెలుగు వాళ్ళు ఉంటారండి అక్కడ. మీరు కమ్యూనికేషన్ నాకు రాదు, స్టార్ట్ చేయాలి. మనం ఏదైనా ప్రతిదీ నేర్చుకోవచ్చు. మెయిల్ సెండ్ చేయడం ఎలా, కమ్యూనికేషన్ ఎలాగా, క్లయింట్తో మాట్లాడటం ఎలా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నా ట్రైనింగ్ టోటలీ డిఫరెంట్ అండి. నా ట్రైనింగ్ నేర్చుకున్నాక మీరు ఎంత గ్యాప్ ఉందో 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పెట్టి ఇండియన్ మార్కెట్లో జాబ్కి వెళ్ళొచ్చు. అదే యుఎస్ మార్కెట్లో అయితే, యుఎస్ కెనడా మార్కెట్లో అయితే 7 years ఎక్స్పీరియన్స్ పెట్టి కూడా వెళ్తున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. 7 years ఎక్స్పీరియన్స్. అందుకేంటంటే మీరు దాని గురించి భయపడతారు. ఫస్ట్ మెయిన్ ఫోకస్ ఆన్ సబ్జెక్ట్. ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ అనేది స్ట్రాంగ్ అండి. మన సబ్జెక్ట్ స్ట్రాంగ్ ఉందనుకో మనల్ని ఎవరు టచ్ చేయలేండి. ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఒక నెంబర్ ఆఫ్ పీపుల్తో మనం వర్క్ చేస్తూ ఉంటాం. వాళ్ళతో పీపుల్తో మింగిల్ పడాలి, మనం వర్క్ చేయాలి, సర్వే కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ట్రైనింగ్ నేర్చుకోవడం, రెజ్యూమ్ తయారు చేయడం, జాబ్ కొట్టడం, లోపలికి వెళ్ళి సర్వే, చాలా పారామీటర్స్ ఉంటాయి. ఇవన్నీ చేయడానికి సంవత్సరాలు పడుతుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ 3 months అండి. నా ట్రైనింగ్ డ్యూరేషన్ వచ్చి 2.5 months ఉంటుంది. వీక్లీ 4 days, మండే, ట్యూస్డే నేను క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రాజెక్ట్ని. సో బేసిక్ గా నుంచి ప్రాజెక్ట్లోకి వెళ్తాను. సో గ్యాప్ వస్తుంది, మళ్ళీ వెన్స్డే మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటారు టైం లేకపోతే.
సో మళ్ళీ థర్స్డే ఫ్రైడే, మళ్ళీ సాటర్డే సండే. ఏంటి వేరే వీక్లీ 5 days 6 days చెప్తారు కదా, అలా నేర్చుకోకూడదండి. ఎందుకంటే మనం అనుకుంటాం స్టార్ట్ చేయకముందు చేసేద్దామని, కానీ క్లాసులు స్టార్ట్ అయ్యాక 2-3 రికార్డింగ్స్ అయిపోయాక ఒక రికార్డింగ్ చేయాలంటేనే 2 hours టైం పడుతుంది చూసి చేయాలంటే. అందుకు ఏంటంటే హర్రీగా నేర్చుకుంటే ఏది కూడా రాదండి. సో మీ వర్క్ మీరు చేసుకోండి. మార్నింగ్ 6 to 7 ఉంటుందండి ఈ బ్యాచ్. ఎప్పుడు బ్యాచ్ లో మినిమం అయితే స్టార్టింగ్ 8 people తో 10 people తో స్టార్ట్ అయినా 12 people 15 people కూడా వెళ్తారండి బ్యాచ్ టోటల్ గా. బ్యాచ్ స్టార్ట్ అయిన 10 days 8 days వరకు తీసుకుంటాం, తర్వాత తీసుకోనండి ఎందుకంటే అర్థం అవ్వదు. సో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ బ్యాచ్ స్టార్ట్ అయిన 10 days లో తీసుకుంటాను. ఎందుకంటే బిఫోర్ స్టార్ట్ ద S4 అండ్ SD నేను ఒక 5 to 6 classes అదర్ మాడ్యూల్స్ చెప్తానండి. బేసిక్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్, ఒక కన్సల్టెంట్ గా FI బేసిక్ నాలెడ్జ్, ఒక కన్సల్టెంట్ గా MM బేసిక్ నాలెడ్జ్, ఒక కన్సల్టెంట్ గా ABAP బేసిక్ నాలెడ్జ్ తెలిసి ఉండాలండి. SAP కన్సల్టెంట్ గా SAP అనేది క్రాస్ మాడ్యూల్ కాన్సెప్ట్ అండి. ఒక మన 100% మన SD లో నాలెడ్జ్ ఉండాలి. ఒక SD కన్సల్టెంట్ గా ప్రాజెక్ట్కి వెళ్ళాలంటే కంపల్సరీ 5% FI, 5% MM, 5% ABAP నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే మనం ఇంటిగ్రేషన్ దగ్గర కానీ మీటింగ్స్ లో కానీ కంపల్సరీ మనకి నాలెడ్జ్ ఉండాలండి, బేస్ లెవెల్ నాలెడ్జ్ ఉండాలి. ప్రాజెక్ట్ లోకి వెళ్ళాక అందరిని అడిగిలాగా ఉంటుంది. డిఫరెంట్ పీపుల్ తో వర్క్ చేస్తూ ఉంటాం, ఎవరిని మనం ట్రస్ట్ చేయడం ఉండదండి. సో అందుకు మనమే గ్లోబల్ మార్కెట్ ఎంతో డెవలప్ అయిందండి. మీ ఎవరిని జాబ్ ఇప్పించమని అడగాల్సిన అవసరం కూడా లేదు. మీకు మీరే జాబ్ తెచ్చుకోవచ్చు. ఎలా తెచ్చుకోవాలో నేను చెప్తాను. ట్రైనింగ్ ఎవ్రీడే 1 hour క్లాస్ ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ 6:05 క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. డెమో ఎలా స్టార్ట్ అయింది 7 క్లోజ్ అయిపోతుంది క్లాస్ 7:05కి. సో ఈ 1 hour క్లాస్ నేను రికార్డింగ్ చేస్తానండి. ఆ రికార్డింగ్ మీకు విత్ ఇన్ 15 minutes లో మీకు యాక్సెస్ వచ్చేస్తాను. మీ మెయిల్ ఐడికి ఒక ఫోల్డర్ ఉంటుంది, నా ఫోల్డర్లోకి వచ్చేస్తాయండి. మీకు 42 రికార్డింగ్స్ అప్రాక్సిమేట్లీ వస్తాయండి 2.5 months లో. 41 to 42 రికార్డింగ్స్. ఈ 42 రికార్డింగ్స్ మీకు 6 months యాక్సెస్ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసుకుని చేసుకోవచ్చు అండి. సో ఎప్పటికప్పుడు ఎవ్రీ వీక్ 4 క్లాసులే కాబట్టి మనకి ఎందుకు ఆ సిస్టమ్ పెట్టి ఉంటుంది, ఒక ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ అండి. సో చాలా మంది నా ట్రైనింగ్స్ లో అంతా వర్క్ చేసి ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ 40+ వాళ్ళు, 30+ వాళ్ళు, 50+ వాళ్ళు కూడా నా ట్రైనింగ్ వస్తారండి. ఎందుకంటే కంప్లీట్ ఎక్స్పీరియన్స్ పీపుల్, ఫ్రెషర్స్ కూడా ఉంటారు. అందరికీ అర్థమయ్యేలానే చెప్తానండి. బేస్ మోడల్ నుంచి ప్రాజెక్ట్ మోడల్ వరకు ఉంటుంది. సో నౌ టాక్ అబౌట్ ద ట్రైనింగ్ లో నేను ప్రొవైడ్ చేసి ఏంటంటే 2.5 months సర్వర్ యాక్సెస్ ఇస్తాను. ఈ బ్యాచ్ నుంచే 2025 వెర్షన్ US లో రిలీజ్ అయిందండి. 3 months 4 months బ్యాక్ వచ్చిన ఎగ్జాక్ట్లీ వర్క్ అవుతుంది. January 11th సర్వీస్ ప్యాక్ రిలీజ్ చేశాడు. సో 25 వెర్షన్, 25 ముందర 23 ఉండేదండి. 24 SAP రిలీజ్ చేయలేదు ఇంకా, ఓన్లీ 25 వెర్షన్. ఈ వెర్షన్ లో మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్కి వెళ్ళినా ఈ వెర్షన్ ఉంటుందండి, ఆల్మోస్ట్ ఈ వెర్షన్ ఉంటుంది. సపోర్ట్ ప్రాజెక్ట్ 23, 22, 20 ఏంటి వేరే వెర్షన్స్ అంటే SAP కూడా స్క్రీన్ లెవెల్స్ డెవలప్ చేసుకుంటాడు. లుక్ లైక్ యాపిల్ ఫోన్ 12, 13, 14, 15, 16, 17 వెర్షన్ లాగా. అంతే తప్ప చేంజెస్ ఏమి ఉండవండి. ఓన్లీ 2%, 3% చేంజెస్ ఉంటాయి వెర్షన్ మన. SAP వాళ్ళు డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు, అది చదువుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు 25 లో నేర్చుకుంటున్నారు, 10 years తర్వాత 2030 వెర్షన్ వస్తుంది, సేమ్ ఉంటుంది. 98% ఇదే ఉంటుంది. కన్ఫిగరేషన్ బిజినెస్ ప్రాసెస్. సో నేను ఎవ్రీడే క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ బిజినెస్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాజెక్ట్ ఎలా చేయాలో స్టార్ట్ చేయాలో చెప్తాను. సో నేను రికార్డింగ్ చేస్తాను క్లాస్, నేను ఒక క్లయింట్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఒక క్లయింట్ తీసుకుని మీరు ప్రాక్టీస్ చేస్తారు. సో ఫస్ట్ టైం ప్రాక్టీస్, తర్వాత క్లాసెస్ అయిపోయి సెకండ్ టైం కూడా ప్రాక్టీస్ చేసుకుంటారు, థర్డ్ టైం జాబ్ అప్లై చేసుకుంటారు, ప్రాక్టీస్ చేసుకుంటారు. 3 times హ్యాండ్సమ్ కన్ఫిగరేషన్ నాలెడ్జ్ ప్రాక్టీస్ చేయాలని, అప్పుడు సబ్జెక్ట్ మీద కమాండ్ వచ్చేస్తుంది. SAPలో మనకి 4 kind of ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ఆర్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్. SAP అనేది ERP ప్రొడక్ట్ అండి, ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ ప్లానింగ్. SAP ఫుల్ ఫామ్ సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. SAPలో మనం అందరం కన్సల్టెంట్స్, ఫంక్షనల్ కన్సల్టెంట్స్. మన ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, మన కన్సల్టింగ్ కంపెనీస్ లో వర్క్ చేస్తూ ఉంటాం. IBM, Accenture, Deloitte, Cognizant, Capgemini, TCS, Infosys, టాప్ కన్సల్టింగ్ కంపెనీస్. వీళ్ళందరికీ క్లయింట్స్ ఉంటారండి. వాళ్ళే యాపిల్, సామ్సంగ్, పెనాసోనిక్, బెంజ్, అడి అండ్ కియా మోటార్స్, హెరిటేజ్, కోకోకోలా, ఇవన్నీ క్లయింట్స్ అండి. మన ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్తాం, దట్ ఈస్ కాల్డ్ క్లయింట్. క్లయింట్స్ అండ్ సో మెనీ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు SAP ఎండ్ యూజర్స్ అంటారు. బిఫోర్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు కోర్ యూజర్స్ అంటారు, ఆఫ్టర్ ద ఇంప్లిమెంటేషన్ SAP ఎండ్ యూజర్స్ అంటారు.
వీళ్ళందరికీ ఒక అథారిటీ పర్సన్ ఉంటాడు, అతనే సూపర్ యూజర్ అండి. వీళ్ళందరికీ ఇద్దరికి ఒక అథారిటీ పర్సన్, అతనే బిజినెస్ యూజర్. ఈ నోస్ ఇన్ అండ్ అవుట్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద బిజినెస్ ఇన్ మార్కెటింగ్. ప్రతి మాడ్యూల్కి ఒక బిజినెస్ యూజర్ ఉంటాడండి ప్రాజెక్ట్ ప్లేస్. మనం ప్రాజెక్ట్ చేయడానికి వెళ్తాం, మనం జాబ్ అప్లై చేసుకున్నప్పుడు ఏ ప్రాజెక్ట్లో జాబ్ వస్తుందో ఎవరికి తెలియదు. ఇండియన్ మార్కెట్లో అయితే ప్రాజెక్ట్స్ కన్ఫర్మేషన్ అయ్యి డేట్స్ కన్ఫర్మేషన్ అవ్వవు. ప్రాజెక్ట్స్ తీసుకుని మనం బెంచ్లు పెడతారు, తీసుకెళ్ళి 15 డేస్కి 1 మంత్కి ప్రాజెక్ట్ వేసాను. యూఎస్ మార్కెట్లో అయితే ప్రాజెక్ట్ తీసుకున్న ఒక 2-3 డేస్లో. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా ఏ ప్రాజెక్టో తెలియదండి స్పెసిఫికల్లీ. సో మనకి ఏ ప్రాజెక్ట్లైనా జాబ్ రావచ్చు, ఇంప్లిమెంటేషన్లో రావచ్చు, రోల్అవుట్లో రావచ్చు, డేటా మైగ్రేషన్లో రావచ్చు, సపోర్ట్లో రావచ్చు. మనం ఏ ప్రాజెక్ట్లో జాబ్ వచ్చినా రెడీగా ఉండాలి. సో ప్రజెంట్ మార్కెట్ అది ఇండియన్ మార్కెట్లో మీరు నా ట్రైనింగ్ నేర్చుకున్నాక 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు, 4 ఇయర్స్ పెట్టుకోవచ్చు, ఫ్రెషర్గా వెళ్ళొచ్చు, యాజ్ యూ విష్. మీరు ఎట్లా యూఎస్ మార్కెట్, కెనడా వాళ్ళు 7 ఇయర్స్ కూడా ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నారు, నా ట్రైనింగ్ నేర్చుకున్నారు. సో ఇలా మనం ప్రాజెక్ట్స్ అనేది కంపల్సరీ బేస్ లెవెల్లో. ఇప్పుడు మార్కెట్లో 2 వెర్షన్స్ ఉన్నాయండి, ఈసీసీ అండ్ ఎస్ఫోరనా. ఈసీసీ ఇస్ ద వెర్షన్, ఎస్ఫోరనా ఇస్ ద వెర్షన్ నాట్ ఫర్ మాడ్యూల్. ఎస్ఫోరనాలో మాడ్యూల్స్ ఉన్నాయండి. ఎస్డిని ఎస్ఫోరనా ఎస్డి అంటారు, ఎంఎంని సింపుల్ లాజిస్టిక్స్ అంటారు, ఎఫ్ఐసిఓని సింపుల్ ఫైనాన్స్ అంటారు. ఈసీసీ ఓల్డ్ వెర్షన్లో ఎఫ్ఐసిఓ, ఎంఎం, ఎస్డి, పిపి, పిఎం, హెచ్ఆర్ ఇవన్నీ ఫంక్షనల్ మాడ్యూల్స్. 1 more పర్సన్ ఉంటాడు, టెక్నికల్ కన్సల్టెంట్, అతనే వ్యాపార్ అండి, టెక్నికల్ కన్సల్టెంట్. థర్డ్ పర్సన్ వచ్చి సిస్టమ్, మన కంపెనీస్ లో వర్క్ చేస్తూ ఉంటాం అడ్మినిస్ట్రేటర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్, వాళ్ళే ఎస్ఏపిలో బేసిస్ కన్సల్టెంట్స్. అంటే ఈసీసీలో 3 పర్సన్స్ ఉంటారు, ఫంక్షనల్, టెక్నికల్, బేసిస్. హనా సిస్టంలో ఫంక్షనల్, టెక్నికల్, బేసిస్ 1 more పర్సన్ ఉంటాడు. బికాస్ ఎస్ఫోరనా ఇస్ ద క్లౌడ్ కనెక్టింగ్, దాన్ని UI5 ఫియోరీ డెవలపర్ అని ఒక న్యూ పర్సన్. ఇలా ఎస్ఐపిలో 4 kind of people, 4 kind of ప్రాజెక్ట్స్. ఇంప్లిమెంటేషన్ అంటే మన కంపెనీ హైదరాబాద్లో ఉంది, ఐబిఎంలోను, యాక్సెంచర్లోను మీరు వర్క్ చేస్తున్నారు. క్లయింట్ వచ్చి యాపిల్, దట్ ఈస్ కాల్డ్ క్లయింట్. క్లయింట్ సైడ్ సో మెనీ పీపుల్ వర్క్ చేస్తున్నారని చెప్పిన వాళ్ళని ఎండ్ యూజర్స్ అంటారు. సో క్లయింట్ని మనం యాపిల్ ఇంప్లిమెంట్ చేయాలి. యాపిల్ ఆల్రెడీ సపోజ్ ఒరాకిల్ సిస్టంలోనో అదర్ ఈఆర్పీలోనూ ఉంది, వాళ్ళు ఎస్ఐపికి వస్తున్నారు, దాన్ని ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్ అంటారు, వెనీలా ఇంప్లిమెంటేషన్ అంటారు, ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్. అంటే హెడ్ ఆఫీస్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. మన కంపెనీ క్లయింట్ వచ్చి హైదరాబాద్లో ఉంది, బ్రాంచెస్ వచ్చి పూణే, చెన్నై, బెంగళూరు, ముంబై. సపోజ్ మన క్లయింట్ వచ్చి యుఎస్ న్యూయార్క్లో ఉంది, అదర్ ప్లేసెస్లో బ్రాంచెస్ కూడా ఉన్నాయి, యాపిల్, లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా, టెక్సాస్, హోస్టన్, లైక్ దట్. డిఫరెంట్ కంట్రీస్లో ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉంటాయి. మనకి ఏ కంట్రీలో ప్రాజెక్ట్లో వర్క్ అవుతుందో మనకి అవుతుంది. డిఫరెంట్ టైమ్ జోన్స్లో మనం వర్క్ చేస్తూ ఉంటామండి. ఇండియన్ టైమ్ జోన్ యాజ్ పర్ ద ఐఎస్టీ ఇండియన్ టైమ్ జోన్, యుఎస్ సెంట్రల్, మౌంటైన్, పసిఫిక్, ఈస్టర్న్ టైమ్, అండ్ కెనడా సేమ్. And Middle East countries 1.5 hour different, and UK 4.5 day late and 5.5 day late saving, UK journey like that. So మనకి 5 time zones వర్క్ చేస్తాం. US time zone, యూరోప్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ఏషియా ప్యాక్ అంటే సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, వియత్నాం అండ్ జపాన్, చైనా, ఇవన్నీ న్యూజిలాండ్, ఏషియా ప్యాక్ అంటారు. సో ఇండియన్ క్లయింట్స్, దిస్ ఇస్ ఇండియన్ క్లయింట్స్, ఇండియా, యుఎస్, యూరోప్, మిడిల్ ఈస్ట్, ఏషియా ప్యాక్. డిఫరెంట్ టైమ్ జోన్స్ లో మీరు వర్క్ చేస్తూ ఉంటారు. 1.5 hour డిఫరెంట్, ఏషియా ప్యాక్ అండ్ మిడిల్ ఈస్ట్, అండ్ యూరోప్ ఈస్ 4.5 hour, 5.5 hours, యుఎస్ ఈస్టర్న్, సెంట్రల్, మౌంటైన్, పసిఫిక్ 10.5 hours, 11.5 hours, 12.5 hours డిఫరెంట్ టైమ్ జోన్స్ లో ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఇలా టైమ్ జోన్స్ లో ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు మనకి జాబ్ అప్లై చేసుకుంటాం, పర్ఫెక్ట్ గా ప్రాజెక్ట్ చేయడం నేర్చుకున్నాక ప్రాజెక్ట్లోకి వెళ్తాం. మనకి ఇంప్లిమెంటేషన్ లో రావచ్చు, రోల్అవుట్ లో రావచ్చు, సపోర్ట్ లో రావచ్చు, డేటా మైగ్రేషన్. సపోజ్ మీకు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో జాబ్ వచ్చింది అనుకోండి, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు, మీకు ప్రాజెక్ట్ టీమ్ సైజ్ 15 మంది, 25 మంది ఉంటారు. ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి, పిపి, పిఎం, హెచ్ఆర్, అబాప్ 2, 3, బేసిస్ 2, ఒక ప్రాజెక్ట్ మేనేజర్, టోటల్ టీమ్ సైజ్ 15 మంది ఉంటారు. అదే ఈచ్ మాడ్యూల్కి 2 కన్సల్టెంట్ ఉన్నారు అనుకోండి, టీమ్ సైజ్ 25 పీపుల్, డిపెండ్స్ ఆన్. ఇలా రియల్ టైం ప్రాజెక్ట్లో టీమ్ సైజ్ 15 మంది, 25 మందితో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ప్రాజెక్ట్ మేనేజర్ డిక్లేర్ చేస్తారు, హాయ్ గైస్, దిస్ ప్రాజెక్ట్ ఈస్ ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్, వెనీలా ఇంప్లిమెంటేషన్, ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్. ఏ ఈసీసీ ప్రాజెక్ట్ అంటే ఓల్డ్ వెర్షన్లో 2003 నుంచి మార్కెట్ స్టార్ట్ అయిందండి. బిఫోర్ దట్ చెన్నైలో ఉండేది ట్రైనింగ్ సెంటర్స్, ఎక్కడ బెంగళూరు, హైదరాబాద్లో
సాఫ్ట్వేర్ అనేది స్టార్ట్ అవ్వలేదు. 2003 తర్వాత మార్కెట్ స్టార్ట్ అయింది, బెంగళూరు, హైదరాబాద్ ఇవన్నీ కూడా. సో ఏ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయాలన్నా ఓల్డ్ వెర్షన్ ఈసీ సెంటర్ ఎంటర్ప్రైజ్ కంట్రోలింగ్ వెర్షన్ లో ఒక స్టేజెస్ తో ఇంప్లిమెంట్ చేసేది. దాన్నే ఏఎస్ఏపి మెథడాలజీ, యాక్సలేటరీ ఎస్ఏపి మెథడాలజీతో 5 స్టేజెస్ తో ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసేది. ఏ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయినా 1 year ఉంటుంది, ఏ రోల్ అవుట్ ప్రాజెక్ట్ అయినా 6 months ఉంటుంది, ఏ డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అయినా 5 to 6 months ఉంటుంది, మెయింటెనెన్స్ సపోర్ట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 1 year అంటే 5 స్టేజెస్ ఉంటాయండి ఓల్డ్ వెర్షన్ లో. దాన్ని ఏఎస్ఏపి మెథడాలజీ అండి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, కన్ఫిగరేషన్ 3 months, టెస్టింగ్ ఎస్ఐటి యూఐటి 2 months, గో లెవెల్ సపోర్ట్ 1 month. ఆఫ్టర్ తర్వాత ప్రాజెక్ట్ సపోర్ట్కి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఈసీసీ ప్రాజెక్ట్స్. హనా సిస్టమ్ ఇప్పుడు ఒక 4 years నుంచి మార్కెట్లో హనా వచ్చి 5 years అయింది, కానీ యాక్చువల్గా ఈసీసీ అయితే కనుక లాస్ట్ ఇయర్ 25 ఎండ్ క్లోజ్ అవ్వాలండి. ఎస్ఏపి వాళ్ళు 2020లో డిక్లేర్ చేశారు ఈసీసీని 25లో తీసేస్తామని. కొన్ని క్లయింట్స్ రిక్వెస్ట్ బేస్ మీద అనదర్ 1 year ఇంకా ఈసీసీ మార్కెట్లో ఉంటుందండి, అనదర్ 1 year. అందుకే నేను 2 సర్వర్ యాక్సెస్లు ఇస్తానండి, ఈసీసీ అండ్ హనా ఫ్రీ ఇస్తాను 2.5 months. ఎందుకంటే మీరు హనా సర్వర్లోనే నేర్చుకుంటారు, హనా సర్వర్లోనే ప్రాక్టీస్ చేస్తారు, ఈసీసీలో కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీకు జాబ్ అప్లై చేసినప్పుడు ఈసీసీ సపోర్ట్లోనే జాబ్ వస్తుంది, ఇంకా దేంట్లో రాదండి. ఇప్పుడు హనా సిస్టంలో జాబ్ వచ్చింది అనుకోండి, ఇంప్లిమెంటేషన్లో వస్తుంది, రోల్అవుట్లో వస్తుంది, సపోర్ట్లో వస్తుంది, డేటా మైగ్రేషన్లో వస్తుంది. సో అందుకు ఏ ప్రాజెక్ట్లో జాబ్ వచ్చినా మనం చేసుకుందాం ఉంటారు. ఇప్పుడు ఈసీసీ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ 3 months ప్రాజెక్ట్ ప్రిపరేషన్, సెకండ్ 3 months బిజినెస్ బ్లూ ప్రింట్, థర్డ్ మంత్ రియలైజేషన్ కన్ఫిగరేషన్ 3 months, టెస్టింగ్ ఎస్ఐటి యూఐటి 2 months, గో లైవ్ 1 month, టోటల్ 1 year ప్రాజెక్ట్. ఇలా ఏ ప్రాజెక్ట్స్ అయినా 2003 నుంచి 2018 వరకు ఈసీసీ ఇంప్లిమెంట్ చేశారు, ఇప్పుడు బ్యాన్ చేశారు, అయిపోయింది. ఎస్ఐపీలు స్టాప్ చేసేసారు. ఇంక ఏ ప్రాజెక్ట్స్ అయినా హనాలోనే ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఈసీసీ, ఓన్లీ సపోర్ట్లోనే మీకు జాబ్ వస్తుంది వస్తే కనుక, లేకపోతే హనాలో 4 ప్రాజెక్టులో జాబ్ వస్తుంది. సో ఇలా హనా ఇంప్లిమెంట్ చేయాలంటే యాక్టివేట్ మెథడాలజీ, ఎజిలా, వాటర్ఫాల్ మెథడాలజీ, అది కూడా 5 stages. ప్రిపేర్ స్టేజ్ 3 months, ఎక్స్ప్లోర్ స్టేజ్ 3 months, రియలైజ్ 3 months, డిప్లాయ్మెంట్ 2 months, రన్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్ 1 month. దట్ ఈస్ కాల్డ్ యాక్టివేట్ మెథడాలజీ, ఎజిలా మెథడాలజీ, వాటర్ఫాల్ మెథడాలజీ. ఇలా 5 stages తో ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడం. మనం ప్రాజెక్ట్ నేర్చుకోవడం అంటే ట్రైనింగ్, చాలా మంది అన్ని చోట్ల బ్రాండెడ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ చెప్తారు, జస్ట్ ఫర్ ట్రైనింగ్, నాట్ ఫర్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్కడ ఉండదండి, ఎందుకంటే ప్రాజెక్ట్ ఎలా చేయాలో ఎక్కడ ట్రైనింగ్ లో ఉండదండి. బట్ అయితే నా దగ్గర ట్రైనింగ్ కమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఏంటంటే బేస్ మోడల్, ఒక ట్రైనింగ్ బేస్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ప్రతి పాయింట్ కి. బేసిక్ దగ్గర నుంచి ఉంటుందండి, అడ్వాన్స్డ్ లెవెల్ ఉంటుందండి. బేసిక్ నుంచి అడ్వాన్స్డ్కి వెళ్తాం అంటే ఫ్రెషర్ గా నేర్చుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ పర్సన్ వచ్చి నేర్చుకోవచ్చు. చాలా మందికి ఫంక్షనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మార్కెటింగ్ లో ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ లో ఉంటుంది, పర్చేసింగ్ ప్రొక్యూర్మెంట్ లో ఉంటుంది, మెడికల్ ఫీల్డ్స్ లో ఉంటుంది, మార్కెటింగ్ సైడ్ వర్క్ చేస్తూ ఉంటారు. అందరూ ఎలిజిబుల్ ఎస్డి మాడ్యూల్. ఎస్డి ఇస్ ద ఫాస్ట్ మార్కెట్, ఎందుకంటే S4 అనే సిస్టమ్ వచ్చాక ఎస్డికి చాలా స్పీడ్ ఉంటుంది మార్కెట్. ఎంఎం కన్నా ఒక 5% ఎక్కువ ఉంటుందండి ఎస్డి మార్కెట్. సో ఇప్పుడు మీకు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో వచ్చిందనుకోండి, క్లయింట్ ని హ్యాండిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. రియల్ టైం ప్రాజెక్ట్కి వెళ్ళాక క్లయింట్ ని హ్యాండిల్ చేయడం, క్లయింట్ తో మాట్లాడటం, మీటింగ్స్ కండక్ట్ చేయడం, డాక్యుమెంట్ ప్రిపరేషన్ చేయడం, మెయిల్ కమ్యూనికేట్ చేయడం, క్లయింట్ ప్లేస్ లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి, స్మార్ట్నెస్ ఉపయోగించడం. ఇది చాలా ఇంపార్టెంట్ ఎస్ఏపి కన్సల్టెంట్ గా. ఇవన్నీ నేర్చుకుంటేనే సక్సెస్ అవుతూ ఉన్నాం. ఐటీ ఫీల్డ్ లో నెంబర్ ఆఫ్ కార్పొరేట్ పాలిటిక్స్ ఉంటాయండి, మనం అన్ని అధిగమించడం ఎలా, సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాలి క్లయింట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ట్రైనింగ్ లో మొత్తం అన్ని నేర్చుకుంటారండి మీరు, A to Z. ఈ 2.5 months 42 hours లో కంప్లీట్, నాట్ ఓన్లీ ఫర్ బిజినెస్ ప్రాసెస్. ఒక బిజినెస్ ప్రాసెస్, ఒక క్లయింట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, మెయిల్ కమ్యూనికేట్ ఎలా చేయాలి, డాక్యుమెంట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఒక ప్రాజెక్ట్ ఎలా చేయాలి, ఈచ్ స్టేజ్ ప్రాజెక్ట్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ నేర్చుకుంటేనే మనం, చాలా మంది బ్యాక్ డోర్ ఫ్లాక్సీకి వెళ్తూ ఉంటారు, విత్ ఇన్ 1 month లోనే బయటకు వస్తారు. కారణం పెర్ఫార్మెన్స్ లేకపోతే లోపల ఎవరిని ఉంచరండి. ఎస్ఏపి ఇస్ ద వెరీ ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్స్. అక్కడ ఎంటర్టైన్మెంట్ ఏది ఉండదండి. జాబ్ ఇప్పిస్తాం, పర్మనెంట్ జాబ్ అని చెబుతారు అంతా, ఏది పర్మనెంట్ కాదండి. మీ నాలెడ్జ్, మీ ఎక్స్పీరియన్స్ పర్మనెంట్. ఎవరికైనా నా స్టూడెంట్స్కి అదే చెప్తానండి,
సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలి. దాన్ని హైడ్ చేస్తే మనకు ఉపయోగం ఉండదు. హార్డ్ వర్క్ 24 అవర్స్లో 1 అవర్ క్లాస్, ఇంకొక 1 అవర్ ఎక్కడో ఒక టైం కేటాయించుకుని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలండి. అది చాలా ఇంపార్టెంట్. సో బ్యాక్ డోర్ ఎవరో జాబ్ ఇప్పిస్తున్నారు, మా ఫ్రెండ్, మా బ్రదర్ తాలూకులు ఎవరో ఉన్నారు, 4 lakhs ఛార్జ్ చేస్తున్నారు, అవి వాటర్లో వేసినట్టేనండి. లోపలికి వెళ్ళాక జాబ్ ఇప్పించిన వాళ్ళు ఎవరో కనపడరండి, మనమే జాబ్ చేయాలి. సరే, దానికి ఆప్షన్ కూడా చెప్తారు చాలా మంది, నేను సపోర్ట్ పెట్టుకుంటాను. సపోర్ట్ పర్సన్ ఎవరు ఉంటారండి మీకు సపోర్ట్ చేసే వాళ్ళు? ఒక ఎక్స్పీరియన్స్ కన్సల్టెంట్ గా జాబ్ వచ్చాక 9 to 7 o'clock అసలు ఖాళీగా ఉంటాడు జాబ్ చేసే పర్సన్. ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అయినా, ఒక సీనియర్ కన్సల్టెంట్ అయినా, కన్సల్టెంట్ మీకు ఏ టైంలో సపోర్ట్ చేస్తాడండి అతను? అమీర్పేటలో ట్రైనింగ్ నేర్చుకుని జాబ్ రాక నేను సపోర్ట్ చేస్తానని చెప్తాడు. అతనికి మీరు చెప్తారో వాళ్ళు మీకు చెప్తారో తర్వాత తెలుస్తుందండి. సో అందుకే ఏది కూడా వర్కౌట్ అవుతుంది. అందుకే ప్రాపర్గా సబ్జెక్ట్ నేర్చుకోండి. నేను డాక్యుమెంట్స్ థియరిటికల్గా అన్ని ఇస్తాను. థియరీ మీరు ఏ డాక్యుమెంట్స్ ఎక్కడ ఏం కొనక్కర్లేదు. సర్వర్ యాక్సెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. 2.5 months ఈసీసీ హానా రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఏం క్లయింట్స్ పెట్టుకోవాలో కూడా మీ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తాను. సో తర్వాత లాస్ట్ 2.5 months లో లాస్ట్ మంత్ లో ఎవ్రీ ఫ్రైడే ఒక మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తానండి. అంటే ఇంటర్వ్యూ ప్యానల్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో సో మీకు క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది 2.5 months లో. మీరు 2 months తర్వాత రెజ్యూమ్ అప్లోడ్ చేసేసుకోవచ్చు. నౌకరీ మానిస్టర్ ఫేస్బుక్ లో ఒక ఐడి క్రియేట్ చేసుకుని అక్కడ రిక్వైర్మెంట్స్ పడతా ఉంటాయి. నౌకరీ మానిస్టర్ రిజిస్టర్ చేసుకుంటే విత్ ఇన్ 1 week లో కాల్స్ మొదలవుతాయి. సో మన ట్రైనింగ్ అయిపోతుంది. అది సీక్వెన్స్ అలా చేసుకుంటే మీరు 100% విత్ ఇన్ 3 to 4 months లో జాబ్ కొడతారు. ట్రైనింగ్ స్టార్ట్ అయిన కానీ 4 months లో జాబ్ కొట్టచ్చు. మీరు హార్డ్ వర్క్ చేసుకోవాలి. మీరు 1 hour టైం స్పెండ్ చేస్తారా, 2 hours 3 hours డిపెండ్స్ అని అవైలబిలిటీ అవుతాయి. అది మీ హార్డ్ వర్క్ అండి. దిస్ ఈస్ యువర్ కెరియర్. ఎస్ఏపి S4 మార్కెట్లో ఎంటర్ అయింది. నెక్స్ట్ 15 years మార్కెట్ పోదండి. ఎస్ఏపి మార్కెట్ ఆల్రెడీ ఎస్ఏపి మార్కెట్ 23 సంవత్సరాలు అయింది. ఏ ERP ప్రపంచంలో ఇన్ని సంవత్సరాలు లేదండి. ఏ వస్తుందండి, ఏ మీ మాడ్యూల్కి ఎఫెక్ట్ ఉండదండి. FIMM SDకి అసలు ఎఫెక్ట్ ఉంటుంది. అన్ని ఏ చేయలేదు. కొన్ని క్లయింట్స్తో మాట్లాడాలి, ఫంక్షన్ కన్సల్టెంటే చేయగలరు. ఏ అనేది ప్రోగ్రామింగ్ ఎఫెక్ట్ ఉంటుందండి. సో అందుకేంటంటే నా ట్రైనింగ్లో మీకు ఎవ్రీడే క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇక్కడ సర్వర్ యాక్సెస్ అంటారండి. రియల్ టైంలో ఏ సర్వర్ ఉంటుందో అదే సర్వర్ నేను ప్రొవైడ్ చేస్తానండి. సో దీన్నే ఎస్ఏపి ఒక సాఫ్ట్వేర్ పంపిస్తాను మీకు. మ్యాక్ వాళ్ళకి మ్యాక్ కావాల్సిన మ్యాక్ సాఫ్ట్వేర్ అండ్ విండోస్ వాళ్ళకి విండోస్. ఇది మ్యాక్ ఎడిషన్ అండి ఇది. సో ఇలా ఉంటుందండి. దీన్నే ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ అంటారండి. ఎస్ఏపి లాగాన్ ప్యాడ్. ఈ ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ లో బేసికల్లీ మనకి ఇది కంపల్సరీ. ఈ ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ లో ఇవ్వండి, ఇక్కడ ఇదంతా ఎంటీ ఉంటుందండి మీకు. ఇవన్నీ మా సర్వర్స్ అండి. మేము ట్రైనింగ్ తో పాటు అవుట్ సైడ్ కంట్రీస్ సర్వర్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తానండి, ఓన్లీ లిమిటెడ్ పీపుల్ కి. సో ట్రైనింగ్ లో సర్వర్ యాక్సెస్ నేను ఎందుకు ఫ్రీగా ఇస్తున్నాను మీకు. నేను చాలా S4 ట్రైనింగ్స్ లో సర్వర్ యాక్సెస్ బయట తీసుకోమంటారండి. అది మళ్ళీ సెపరేట్ 2 months కి 2.5 months కి 3,000 ఛార్జ్ చేస్తారండి సెపరేట్ కాస్ట్. బయట 25,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం S4 ప్లస్ సర్వర్ యాక్సెస్ 28-30,000 అవుతుంది. ఇంక్లూడింగ్ సర్వర్ యాక్సెస్ నేను 20,000 ప్రొవైడ్ చేస్తున్నాను. 10,000 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్టర్ 3 weeks 10,000 రూపీస్. సో ఇక్కడ సర్వర్ మీకు సాఫ్ట్వేర్ పంపించినప్పుడు ఎంటీ వస్తుంది. ఇవన్నీ కూడా ఎస్ఏపి సర్వర్స్ అండి. ఇవన్నీ కూడా S4 అండ్ ఈసీసీ. మీకు ఇప్పుడు ఈసీసీ సర్వర్ అండ్ S4 ఇస్తాను. ఎందుకంటే ఈసీసీ సర్వర్ లో కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీకు ఇంకా ఈసీసీ సపోర్ట్ లో కూడా జాబ్ రావచ్చు కదా, అందుకే ఈసీసీ సర్వర్ కూడా ఇస్తాను. హనా సిస్టమ్ ఇప్పుడు ఇది లేటెస్ట్ వెర్షన్, మీ బ్యాచ్ నుంచి 2025 వెర్షన్ అండి. 2025 వెర్షన్ ఇది లేటెస్ట్ వెర్షన్ అండి. సో ఈ సర్వర్ యాక్సెస్ లో నార్మల్ గా మీకు యూజర్ ఐడి ప్రొవైడ్ చేస్తాను. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తాను. ఎవరికాలకి సెపరేట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుందండి. సో మీకు ఎవరికాలకి సెపరేట్ యూజర్ ఐడి పాస్వర్డ్ నేను ప్రొవైడ్ చేస్తానండి. సో యూజర్ ఐడి పాస్వర్డ్ తో మీరు సర్వర్ ని లాగిన్ అవుతారండి. మీరు ఏ సర్వర్ ఏ వెర్షన్ లో వర్క్ చేస్తారని చెప్పుకోవాలనుకోండి. ఇంకోండి సిస్టమ్ స్టేటస్. ఇది యుఎస్ మార్కెట్ లో ఇంకా ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవ్వలేదండి ఈ వెర్షన్ తో. సో ఇంకోండి ఇన్స్టాల్ ప్రొడక్ట్ వెర్షన్ 2025. దిస్ ఈస్ ద లేటెస్ట్ వెర్షన్. 23లోనే ట్రైనింగ్స్ రన్ అవుతున్నాయి మన ప్రజెంట్. ఇంకా యుఎస్ మార్కెట్ లో 23 ఎండ్ ప్రాజెక్ట్స్ కూడా అవ్వలేదు. 25లో ఇంకా ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వలేదు. ఇది లేటెస్ట్ వెర్షన్. మీరు ఏ ప్రాజెక్ట్స్కి వెళ్ళినా ఫీచర్ ఈ వెర్షన్ లోనే ఉంటాయండి. ఏ క్లయింట్స్ అయినా న్యూ వెర్షన్ ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ఇది లేటెస్ట్ వెర్షన్ అండి. సేమ్ కాస్ట్ తోనే నేను ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను. వెర్షన్ మారిన మళ్ళీ మీ సర్వర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. ఈ యొక్క బాక్స్ ఖరీదు 25 lakhs అండి. సర్వర్స్ బాక్స్ ఖరీదు
ఇన్వెస్ట్మెంట్ అండి. ఎస్పరోన్ అంత ఎక్స్పెన్సివ్ సర్వర్స్ మెయింటెనెన్స్, నాకు ఒక ఎంప్లాయ్ ఉంటాడు, బేసిస్ సేమ్ ప్రాజెక్ట్ మోడల్ అండి, సపోర్ట్ చేస్తాడు ఈ సర్వర్ అన్నిటికీ. ఒక యూట్యూబర్ యూట్యూబ్ చేస్తాడు, మీరు చూసి వీడియోస్ అని నేను చేయను, నాకు రాదు, ఐఎమ్ ఓన్లీ ఎస్ఏపి కన్సల్టెంట్. సో ఇలా సర్వర్ ప్రొవైడ్ చేస్తుందండి. సర్వర్ కనెక్ట్ అయ్యాక ఇది సర్వర్ అండి, ఇది 2025 వర్షన్. దీన్ని ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. అంటే మీరు ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్తే క్లయింట్ ప్లేస్ లో ఉంటారు చూడండి, వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. సేల్స్ ఆర్డర్స్, కస్టమర్ మాస్టర్, ఎంక్వైరీ, కొటేషన్, బిల్లింగ్ డాక్యుమెంట్స్, ఎంఎంలో మెటీరియల్ మాస్టర్, పర్చేస్ ఆర్డర్స్, ఎఫ్ఐలో జిఎల్, కస్టమర్ ఇన్వాయిస్, వెండర్ అన్ని పోస్ట్ చేస్తారు. ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు దీన్ని. సో ఈ బాక్స్ ని టీ కోడ్ బాక్స్ అంటారండి, ట్రాన్సాక్షన్ కోడ్ బాక్స్. ఐ కెన్ ఎంటర్ వన్ ట్రాన్సాక్షన్ కోడ్ SPRO, SAP ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్, ఎంటర్ చేస్తారు. ఇది IMG స్క్రీన్ అంటారు. ఇది డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ప్రాజెక్ట్ ప్లేస్ లో కన్సల్టెంట్స్ అందరూ ప్రాజెక్ట్ ఇక్కడే చేస్తారు. FI, MM, SD, PP, PM, ఆల్ కన్సల్టెంట్స్ కన్ఫిగరేషన్ అంతా ఇక్కడే చేస్తారు. ఇదే సపోర్ట్ బేస్ మోడల్ స్క్రీన్ అంటారండి. మీకు ఈజీ యాక్సెస్ ఉంటుంది, ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఎండ్ యూజర్స్ ఓన్లీ ఈ స్క్రీనే యాక్సెస్ ఉంటుంది. ఎండ్ యూజర్కి ఈ స్క్రీనే యాక్సెస్ ఉంటుంది. దిస్ ఇస్ ఎండ్ యూజర్ స్క్రీన్. ఈసీసీ వాళ్ళు అయితే రైట్ హ్యాండ్ కార్నర్ లో బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే లాగౌట్ చేయొచ్చు. మ్యాక్ వాళ్ళకి అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. డూ యూ వాంట్ టు లాగౌట్? ఇలా రియల్ టైం ప్రాజెక్ట్ లో మనకి 4 ఐకాన్స్ ఉంటాయండి. ఇక్కడ 4 ఐకాన్స్ ఉంటాయి. సర్వర్ యాక్సెస్ మేము ఈసీసీ హనా ఇస్తున్నాం, కానీ రియల్ టైంలో ఇక్కడ 4 ఐకాన్స్ ఉంటాయి. దాన్ని సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లయింట్. 4 ఐకాన్స్ ఉంటాయి ప్రాజెక్ట్ ప్లేస్. బేసిస్ కన్సల్టెంట్ వాళ్ళు డిజైన్ చేస్తారు దీన్ని. మీరు ప్రతి ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తే ఫస్ట్ డెవలప్మెంట్ లో చేయాలి, తర్వాత క్వాలిటీకి మూవ్ చేయాలి, టెస్ట్ చేయాలి, ప్రొడక్షన్కి వెళ్తుంది లైవ్ డేటా. సో ఇలా 4 కైండ్ ఆఫ్ సర్వర్స్, 3 కైండ్ ఆఫ్ సర్వర్స్. దాన్ని సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. 90% ప్రాజెక్ట్స్ అని 3 సర్వర్స్. సో ఒక 10% ప్రాజెక్ట్స్, కొన్ని ప్రాజెక్ట్స్ శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లయింట్ ఉంటుంది. ఇలా ఇది సర్వర్స్ అండి. మీకు ఈసీసీ హనా సర్వర్ 2 యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తాం. ఎవరికాలకి సెపరేట్ 2.5 months యాక్సెస్ ఉంటుంది. సర్వర్ యాక్సెస్ తర్వాత తీసుకోవాలంటే బయట మార్కెట్ కి 100 రూపీస్ తక్కువ ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని చేసుకోవచ్చు. సో వీడియోస్ ఎవ్రీడే క్లాస్ రికార్డింగ్ చేస్తానండి. ఆ రికార్డింగ్ మీకు యాక్సెస్ వస్తుంది. మీకు 6 months ఉంటుంది యాక్సెస్. ఒక 2-3 times ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. థియరిటికల్ డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తానండి, ప్రాజెక్ట్ రిలేటెడ్ థియరిటికల్ డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ మీకు మీరు ఏది కూడా కొనుక్కోకూడదు బయట, అవి చదువుకుంటే సరిపోతుంది. నేను ఏం చదవాలో మీకు నేను చెప్తాను. లాస్ట్ మంత్ లో ఎవ్రీ ఫ్రైడే 15 minutes మార్క్ ఇంటర్వ్యూ ఉంటుందండి. 4 మార్క్ ఇంటర్వ్యూస్ ఎవ్రీ ఫ్రైడే 15 minutes లాస్ట్ మంత్ లో. సో మీకు ఇంటర్వ్యూ ప్యానల్లో క్వశ్చన్స్ ఎలా వేస్తారు? నేను 2.5 years ఇంటర్వ్యూ ప్యానల్స్ లో వర్క్ చేశానండి. IBM, యాక్సెంచర్, డెలైట్ లో వర్క్ చేశాను నేను ఇంటర్వ్యూ ప్యానల్స్ లో. సో ఇంటర్వ్యూస్ ఎలా తీసుకుంటారు, ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ వేస్తారు, మొత్తం క్లియర్ గా పిక్చర్ మీకు చెప్తాను నేను. సో మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ 3 months, 2.5 months లో రెజ్యూమ్ పెట్టుకోవచ్చు అండి. సో US మార్కెట్, కెనడా మార్కెట్, ఇండియా మార్కెట్, మిడిల్ ఈస్ట్, వాట్ ఎవర్. సో ఇలా SAP కన్సల్టెంట్ గా మనం ట్రైనింగ్ నేర్చుకోవడం, ప్రాజెక్ట్ ని ఎలా చేయాలో తెలుసుకోవడం, క్లయింట్ ప్లేస్ లో వాట్ ఆర్ ద పారామీటర్స్ రిక్వైర్ మొత్తం కూడా తెలుసుకోవడం. దానివల్ల మీకు ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేదు, 0% నాలెడ్జ్ ఇక్కడ రావచ్చు. 0%. ఒక నార్మల్ ల్యాప్టాప్, నార్మల్ సిస్టమ్ ఉంటే సరిపోతుందండి. హై ఎండ్ కన్ఫిగరేషన్, కొత్త సిస్టాలే ఉండాలని రూల్ అయితే లేదండి. మీకు ఇంటర్నెట్ ఉంటే సరిపోద్ది. 100 MB స్పీడ్, 80 MB స్పీడ్ ఉంటే సరిపోద్ది. మీరు ఎక్కడ ఉండేనా అటెండ్ అవ్వచ్చు. క్లాస్ రూమ్ ట్రైనింగ్ లేదా, ఇంకా ఎక్కడ క్లాస్ రూమ్కి వెళ్తున్నారండి? టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. US వాళ్ళు ఎప్పుడైతే 50 years లో కూడా ట్రైనింగ్ నేర్చుకుంటారు, వాళ్ళు వర్క్ చేసుకుంటారు, నేర్చుకుంటారు. క్లాస్ రూమ్కి వెళ్తాం, టీ బిస్కెట్లు తింటాం, 3 months టైం వేస్ట్ చేసుకోవడం, ఇంకొక 20,000 ఖర్చు పెట్టడం, టోటలీ మార్కెట్ ఇచ్చేయండి. మీకు ఎక్కడ ఉండేనా అటెండ్ అవ్వచ్చు. మీకు జస్ట్ ఫర్ ఇంటర్నెట్, ప్రపంచంలో ఇంటర్నెట్ లేనిది ప్లేసే లేదండి. ఇంటర్నెట్ ఉంటే సరిపోద్ది, నార్మల్ సిస్టమ్ ఉంటే సరిపోద్ది. Windows 10 కానీ 11 కానీ ఉండాలి. మ్యాక్ వాళ్ళకి అయితే నార్మల్ ఎడిషన్ ఉంటే సరిపోద్ది. వాట్ ఎవర్ ఓల్డ్ సిస్టమ్ డెస్క్టాప్ ఉన్నా సరిపోద్ది. మీకు జస్ట్ ఫర్ ఇంటర్నెట్ ఉంటే సరిపోద్ది. రోజు జూమ్ లింక్ ని నేను ఎవ్రీ 1 month ఒక లింక్ ఇస్తాను. 2.5 months 2 links ఉంటాయండి, జూమ్ లింక్స్. జూమ్ లో క్లాస్ కనెక్ట్ అవుతారు. నేను క్లాస్ రికార్డింగ్ చేస్తానండి. ఆ రికార్డింగ్ మీకు యాక్సెస్ within 15 minutes లో వచ్చేస్తుంది. మీరు ఇచ్చిన మెయిల్ ఐడికి ఒక folder లోకి వచ్చేస్తాయి. ఆ రికార్డింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన క్లాస్ని మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఈ రోజు ఏ టైంలో అయినా సరే ఆ రికార్డింగ్ చూసుకుని
నేను ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఒక ప్రాజెక్ట్ చేసుకుంటారు. క్లయింట్ ఏదో క్లయింట్ తీసుకుని మీ నేమ్తోనే క్లయింట్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తారు.